శ్రావణ మాసంలో ఎటువంటి పూజలు చేయాలి? మహిళలు శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. పెళ్లిళ్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు సందడిగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన హలాహలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమశివుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసం రాగానే గుర్తుకు వచ్చేవి నోములు, పేరంటాలు, శనగల వాయనం, మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతం, అమ్మవారి నైవేద్యాలు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారాల్లో గురుదేవుని ఆరాధన, శుక్రవారాల్లో లక్ష్మీ తులసి పూజలు, శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవుణ్ణి పూజించడం తరతరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఋషి పంచమి, గోవత్స బహుళ, శీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. అయితే శ్రావణ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తారు. పరమశివుడి వారం సోమవారం. భక్తులు హరహర మహాదేవ, శంభో శంకర అంటూ కొలవగానే కొలువుదీరే శివునికి శ్రావణ మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నిటినీ శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, కలువ తుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడం ఈ పండుగ ఆనవాయితీ. శుభాలు కలిగే మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో శుభమంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్లైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. నాగపంచమి శ్రావణ మాసం మొదలైన 4వ రోజునే వచ్చే పండుగ. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే పుత్రదైకాదశి, సంతానం లేని భార్యాభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతాన యోగ్యత కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్లైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూలం, శనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా తలచి గౌరవిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.